హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అలానే హెల్తీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేను మీకు షేర్ చేయబోతున్నాను. అదేంటో కాదండి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తో ఒక మంచి రోటీ అన్నమాట. ఈ హెల్తీ రోటీని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రోటీని తయారు చేసుకోవడానికి 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఈ తోటకూరని సన్నగా అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తోటకూరని 1 కప్పు దాకా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే కప్పు తోటి 1 కప్పు దాకా క్యారెట్ తురుమును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తోటి ఈ మొత్తాన్ని ఒక 2 సార్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేస్తూ మెత్తగా ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి సాఫ్ట్ గా అయ్యేదాకా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండిని కొంచెం గట్టిగా అదింపెట్టి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా రోటీలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పిండి మీద మూతను పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలన్నమాట. ఇలా 15 నిమిషాలు ఈ పిండి బాగా నానిన తర్వాత మూతను తీసి ఈ పిండిని గట్టిగా అదింపెట్టి నొక్కుతూ బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం గోధుమ పిండి చల్లుకొని ఇందాక మనం తయారు చేసుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా మీడియం సైజులో పిండిని క్రాక్స్ లేకుండా ఒత్తుకోవాలన్నమాట. ఇలా అన్ని చపాతీలని తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకొని ఈ పెనం బాగా హీట్ అయిన తర్వాత రోటీని వేసి అటు ఇటు తిప్పుతూ నూనెని కానీ నెయ్యిని కానీ వేస్తూ కాల్చుకోవాలన్నమాట. ఇలా రోటీ కాలిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే మనం తయారు చేసుకున్న రోటీలన్నిటినీ కూడా ఇలానే కాల్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ రోటీ మీద ఒక మంచి రైతాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ రైతాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను 2 కప్పుల దాకా పెరుగుని తీసుకుంటున్నాను. అలానే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని, అలానే ఒక చిన్న కప్పు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ని, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, ఒక 3 నుంచి 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, మీ రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని లాస్ట్ లో కొంచెం అంతా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం రుచి చూసుకొని ఉప్పు కనుక సరిపోలేదు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. అలానే ఇప్పుడు ఈ రోటీస్ అన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం తయారు చేసుకున్న రైతాతో గనక సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే హెల్తీ రోటీ రెడీ అయిపోయినట్టే. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.